వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. చిత్తశుద్ధితో నిండైన మనసుతో ఏ పని చేసినా కూడా దాని ప్రతిఫలం ఖచ్చితంగా పాజిటివ్ గానే ఉంటుంది. 100కి 100% రిజల్ట్స్ కనిపిస్తాయి. నిజంగా నిన్న జై హో బీసీ కార్యక్రమం నాగార్జున యూనివర్సిటీ వేదికగా ఏదైతే గుంటూరు జిల్లా పరిధిలో జరిగిందో, టీడీపీ జనసేన ఉమ్మడిగా డీసీ డిక్లరేషన్ చేసిందో, దాని ఫలితం కూడా ఖచ్చితంగా 100కి 100% రిజల్ట్ వచ్చే అవకాశం ఉందనేదే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న మాట. రేపు జరగబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే గేమ్ చేంజర్ కాబోతోంది అనేది ఇప్పుడు సర్వత్రా చర్చ. అందుకే అంటారు, చిత్తశుద్ధితో నిండైన మనసుతో నిన్న టీడీపీ జనసేన ఏదైతే ఉమ్మడిగా ప్రకటించిన 10 అంశాలతో 10 పాయింట్ ఫార్ములాతో డిక్లేర్ చేసినటువంటి బీసీ డిక్లరేషన్ టీడీపీ జనసేన గెలుపుని డిక్లేర్ చేయబోతోందా? అవునని సమాధానం వినిపిస్తోంది. జై హో బీసీ వైసీపీలో వణుకు పుట్టిస్తోందంటే అవునని సమాధానమే వినిపిస్తోంది. ఈ 10 పాయింట్ల ఫార్ములాతో టీడీపీ జనసేనకు ఇవి గెలుపు మాత్రలైతే వైసీపీకి కాశీయాత్ర కన్ఫామ్ అనేది అందరి నోట వినిపిస్తోంది. అవును, ఎందుకంటే ఇప్పటిదాకా టీడీపీకి ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా వెన్నుముక్కగా ఉన్న సామాజిక వర్గం ఏదన్నా ఉంది అంటే అది బీసీలే. నిన్న మనం టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రసంగంలో కూడా దాదాపుగా మనం ఇదే అంశాన్ని ఆయన స్పృశించడం జరిగింది. తమ టీడీపీ డిఎన్ఏలోనే బీసీలు ఉన్నారని చెప్పి కూడా ఆయన నొక్కి ఒక్కాడించారు. సో సమాజంలో బడుగు బలహీన వర్గాలు వాళ్ళందరికీ కేవలం ఆర్థిక అభివృద్ధి కాకుండా సమగ్రాభివృద్ధి, సామాజిక అభివృద్ధి, సంక్షేమం అన్ని కలగలిపితేనే వాళ్ళ అభివృద్ధి సాధ్యం అనేది చిత్తశుద్ధితో నిండైన మనసుతో వారు ప్రవేశపెట్టినటువంటి 10 అంశాలతో కూడుకున్నటువంటి బీసీ డిక్లరేషన్ నిజంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఆలోచింపజేస్తోంది. దాదాపుగా 150కి సంబంధించిన ఉపకులాలన్నింటి మీద కూడా దీని ప్రభావం స్పష్టంగా ఉండే అవకాశం ఉందనేది కూడా వివిధ వర్గాల నుంచి వినిపిస్తున్నమాట. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళందరూ కూడా వాళ్లతోనే ఉన్నప్పటికీ కూడా పరిస్థితుల ప్రభావం రీత్యా, మారిన సమీకరణాల రీత్యా గత ఎన్నికల్లో వారి నిర్ణయం మార్చుకున్నారు. కానీ ఈసారి మనం బీసీలది యాచించే స్థాయి కాదు, శాసించే స్థాయి అని ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారో, దీన్ని కూడా చాలా మంది పరిగణలోకి తీసుకుంటున్నారు. ఎందుకంటే వైసీపీ పాలనలో వాళ్ళు ఏ స్థాయిలో ఏం పోగొట్టుకున్నారు, ఎంత నష్టపోయారు అన్నది సమగ్రంగా వివరించారు. ఇది కేవలం ఒక రాజకీయంగా టీడీపీ జనసేన చెప్తేనే వాళ్ళ పాలనలో నష్టం పోయింది అనేది కాకుండా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఏ స్థాయిలో ముఖ్యమంత్రి గారు బీసీలకి వెన్నుపోటు పొడుస్తున్నారు అన్నది స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు లెక్కలు కనిపిస్తున్నాయి. 350 మంది బీసీ నేతల మీద హత్య జరిగింది. 26,000 మందిపై కేవలం బీసీలపై కేసులు నమోదయ్యాయి. సో ఇవన్నీ కూడా యువగళం పాదయాత్ర సందర్భంగా కూడా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనేక సందర్భాల్లో తన యువగళం పాదయాత్రలో కూడా బీసీలపై జరుగుతున్నటువంటి హత్య రాజకీయాలు, దమనకాండ, కేసులు, దౌర్జన్యాలపై ఆయన ఎలుగెత్తి గళమెత్తి ప్రజలకు సమగ్రంగా వివరించారు. సో పథకాల్లో లబ్ధిదారులకు ఏ విధంగా కోత విధిస్తున్నారు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ని 10% వాళ్ళకి తగ్గించిన అంశాన్ని కూడా వీళ్ళు చెప్పారు. పేరుకు మాత్రం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ కూడా గొంతెత్తి 24 గంటలు అరిచే ముఖ్యమంత్రి గారు నా బీసీలు అనే వాళ్ళకు కూడా ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళ చెవులు, కళ్ళు, కాళ్ళు ఏ స్థాయిలో నరికేశారు అనేది 5 ఏళ్లలో అందరూ కూడా గమనించారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటారు, నా బీసీ, నా బీసీ అంటారు. కానీ వాళ్ళని కలవాలి అంటే కూడా ముఖ్యమంత్రి గారిని కనీసం గుమ్మల్లోకి కూడా రానివ్వరు అన్నది బహిరంగ రహస్యమే. కేవలం దాడులు, దౌర్జన్యాలు, వాళ్ళకి సంబంధించిన అంశాలన్నింటిలో కూడా నిధుల విషయంలో కోత విధించడమే కాకుండా వాళ్ళని కనీసం గుమ్మం తొక్కే ఆస్కారం కూడా ఇవ్వరు అన్నది బహిరంగ రహస్యం. ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్లే పార్టీని బీసీలు వీడుతున్నారు అనుకుంటే, నిన్న స్వయానా కేబినెట్ మంత్రి గుమ్మనూరు జయరాం ఆయన ఏకంగా ఇప్పుడు కేబినెట్ మంత్రులు కూడా వీడిపోతున్న పరిస్థితి నిన్న స్పష్టంగా ఆ జైహో బీసీ వేదికగా ఆవిష్కృతమైంది. ఇక ఏదైతే ఈ 10 పాయింట్స్ ఫార్ములాతో 10 అంశాలతో కూడుకున్నటువంటి టీడీపీ జనసేన ఉమ్మడి డిక్లరేషన్ అనేది ఖచ్చితంగా బీసీలే బలం, రేపు రాబోయే ఎన్నికల్లో వీళ్లే గేమ్ చేంజర్లు కాబోతున్నారా, ఇది ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి సమగ్రాభివృద్ధి, సంక్షేమం రెండుటితో కూడుకున్నదే కాకుండా
వాళ్ళ ఆత్మ గౌరవ అంశం అనేది కూడా ఇక్కడ ప్రధానంగా మనకి స్పష్టంగా కనపడుతోంది. ఎవరికైనా సరే ఆ కంచంలో అన్నం పెట్టి మర్యాద చేసినా కూడా వాళ్ళని తిన్న కంచంలో ఊస్తే లేకపోతే అన్ని చేస్తే కూడా వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతింటుంది. ఖచ్చితంగా వాళ్ళకు పదవులు ఇస్తున్నాము, ఇన్ని ఇచ్చాము, లేదా వీళ్ళకి ఇన్ని కేటాయింపులు జరిగాం, మీరు చేశారా అన్నా కూడా వాళ్ళని గుమ్మంలోకి రానియకుండా వాళ్ళపై దాడులు, దౌర్జన్యాలు, దమనకాండ ఖచ్చితంగా చేస్తే మాత్రం అది వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే అంశంగా ఉంటుంది. అదే నిన్న టీడీపీ జనసేన ఉమ్మడి జైహో బీసీలో వాళ్ళ ఆత్మగౌరవ సమస్యని కూడా అధికార పార్టీ ఏ స్థాయిలో చిరిమేస్తుందన్న విషయాన్ని స్పష్టంగా ఆవిష్కృతం చేయగలిగారు అన్నది విశ్లేషకుల మాట. ఇక బీసీ డిక్లరేషన్ లో వాళ్ళు 10 అంశాలు కూడా ఒక్కసారి క్లుప్తంగా స్మాల్ గ్లిమ్స్ చూద్దాం. 50 ఏళ్లకే పెన్షన్ అని చెప్పారు. సో ఇది 3,000 నుంచి 4,000 పెంచుతామని చెప్పారు. అయితే గతంలో ఎస్టీలకు 50 ఏళ్లకే ఇచ్చారు, ఇప్పుడు దాన్ని బీసీలకు కూడా వర్తింపు చేస్తామని చెప్పారు. ఇది ప్రధానంగా ఒక పెద్ద గేమ్ చేంజర్ గా మాట్లాడుకుంటున్నారు. ప్రత్యేక రక్షణ చట్టం. సో మొదటి నుంచి నేను ఇందాక కూడా మీతో 1-2 సార్లు అన్నాను, కేవలం పదవులు లేకపోతే వాళ్ళకి వాటా అనే అంశం కాకుండా ఆత్మగౌరవం అనేది ఎంత ప్రధాన భూమిక పోషిస్తుంది అన్న విషయంలో ప్రత్యేక రక్షణ చట్టాన్ని కూడా వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు. సబ్ ప్లాన్ కి 5 ఏళ్లలో 1,50,000 కోట్లు, అంటే సంవత్సరానికి 30,000 కోట్ల చొప్పున 5 ఏళ్లకి కలిపి 1,50,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ప్రత్యేక సబ్ ప్లాన్ కి సంబంధించిన నిధుల కేటాయింపులో చేస్తామని ప్రకటించారు. అలాగే స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ కల్పిస్తూ వాళ్ళకి సంబంధించిన సీట్లు సమాన హక్కు ఏదైతే యాచించే స్థాయి నుంచి కాకుండా శాసించే స్థాయికి అవకాశం కల్పించే విధంగా అది ఉంది. ఆర్థికాభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహకాల పునరుద్ధరణ. సో జనాభా ప్రాతిపదికన వాళ్లకున్నటువంటి పర్సంటేజ్ ఆధారంగా వాళ్ళకి ఆర్థికాభివృద్ధి సమానంగా ఉపాధి అవకాశాలు ఇచ్చే విధంగా కూడా ప్రోత్సాహకాలు ఉంటాయని చెప్పారు. చట్టపరంగా కులగణన చేస్తామన్నారు. అలాగే వారికి సంబంధించిన శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు కూడా అందజేస్తామని చెప్పారు. ఎందుకంటే 150 ఉపకులాలు ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ సంబంధించిన శాశ్వత పత్రాలు ఇస్తామని చెప్పారు. 10 లక్షలతో చంద్రన్న బీమా పునరుద్ధరణ ఇస్తామన్నారు. రాగానే అధికార పార్టీ కొన్ని అంశాలకు సంబంధించి అవి రద్దు చేసిన నేపథ్యంలో అవి పునరుద్ధరిస్తామని, విద్యా పథకాల పునరుద్ధరణ, బీసీలకు ప్రత్యేక భవనాలు, కమ్యూనిటీ హాళ్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తామంటూ 10 అంశాలతో కూడినటువంటి 10 పాయింట్ ఫార్ములా రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మగౌరవం, సమగ్రాభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రధాన ఎజెండా కాబోతోందా? మరి రాబోయే ఎన్నికల్లో ఇదే గేమ్ చేంజర్ అవుతున్న నేపథ్యంలో అసలు టీడీపీ హయాంలో ఏం జరిగింది, 5 ఏళ్ల వైసీ మైనస్ కాబోతోందా అన్ని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు, టీడీపీ నుంచి బీసీ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ గురుమూర్తి గారు, జనసేన నుంచి స్పోక్స్ పర్సన్ సందీప్ పంచకర్ల. అందరికీ స్వాగతం. రాజేష్ గారు మీతో ప్రారంభిస్తాను, ఎందుకంటే రివ్యూ చేద్దాం ఒకసారి మనం. సో 10 అంశాలతో కూడుకున్నటువంటి అంశాలు, చంద్రబాబు గారి ప్రసంగం, అటు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం, యాసించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలి, వీళ్ళ డిఎన్ఏలోనే ఉంది. సో ఎలా అనిపిస్తోంది ఈ 10 పాయింట్ల ఫార్ములా అండ్ వాళ్ళ ప్రసంగాలు? నిన్న చంద్రబాబు గారు ప్రస్తావించింది అక్షర సత్యం. ఎందుకంటే దాదాపు 1982 మార్చి 29 ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ ప్రకటన చేసే నాటి నుంచి తెలుగుదేశం పార్టీకి వెన్నెముగ్గా నిలబడింది బలహీన వర్గాల ప్రజలు. అలాగే బలహీన వర్గాల్లో నుంచి అత్యున్నత నాయకత్వాన్ని ఎంపిక చేసుకొని రాజకీయ అవకాశాలు కల్పించి ఇవాళ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న చాలామంది బలహీన వర్గాలకు సంబంధించిన అగ్రశ్రేణి నాయకులకి రాజకీయ జీవితం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అంటే ఉభయ కుశలో పరి తెలుగుదేశం పార్టీకి బలహీన వర్గాలు అండగా నిలబడ్డారు, బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీ అద్భుతమైన రాజకీయ అవకాశాలు కల్పించింది. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ బీసీ డిక్లరేషన్ అవసరం ఏంటి అనేది ప్రస్తావించుకున్నప్పుడు 100కి 100 పాళ్ళు ఇవాళ ఒక ఎడారిలో ఓయాసిస్ లాగా. ఎందుకంటే ఆత్మగౌరవ సమస్య, మీకు సామాన్య ప్రజల సంగతి పక్కకు పెడదాం. మీకు రీసెంట్గా జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ నేను మీడియాలో చూసింది ఒకటి ప్రస్తావిస్తాను ఇక్కడ. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వైసీపీతో విభేదించి బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మళ్ళీ తిరిగి పార్టీలో జాయిన్ కావడానికి వచ్చారు. ఆయనతో పాటు గంజి చిరంజీవి గారు, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఇద్దరు సీఎం గారి ఇంటికి వెళ్తున్నారు. ఆ సెక్యూరిటీ వాళ్ళు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి నమస్కారం చేసి లోపలికి పంపించి గంజి చిరంజీవి గారిని బాడీ అంతా తడిమి సెక్యూరిటీ చెకప్. అంటే ముఖ్యమంత్రి గారికి రక్షణ పరంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని థ్రెట్ ఉండదా? ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి బయటికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారితో లాయల్గా ఉన్నది గంజి చిరంజీవి గారు. అంటే ఇక్కడ గంజి చిరంజీవి గారు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన ఏ స్థాయి నాయకుడైనా సరే, ఆయన ఫార్మర్ మున్సిపల్ చైర్మన్, తెలుగుదేశం నుంచి ఒకసారి కంటెస్ట్ చేస్తున్న నాయకుడు,
ఇవాళ వైసీపీ పార్టీ ఇన్ఛార్జిగా ప్రకటించున్న స్థాయి నాయకుడు, ఆయన స్థాయి నాయకుడికి ఎదురైన వివక్ష అది. అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి ఏమో నమస్కారం చేసి పంపించారు, ఈయనేమో మొత్తం తడివి. అది నేను ఆ వీడియో క్లిప్ చూశాను నేను. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ స్థాయి నాయకులకే అటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతున్నప్పుడు మనం గతంలో చూసాం కదా. అంటే దళిత హోంమంత్రి మేకతోటి సుచరిత గారు, ఆమెను పక్కన పెట్టి ఆమె సమక్షంలో సజ్జల రామకృష్ణారెడ్డి గుంటూరులో బిల్డింగ్ ఓపెనింగ్ చేసిన తీరు చూసాం మనం. ఇవాళ వైసీపీ ప్రభుత్వం నిర్మోహటంగా సమాజం అంటే బెరుకు లేకుండా ఒక బరితెగింపు దూరంతో ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, డీజీపీ ఒకే జిల్లా ఒకే సామాజిక వర్గం ఈ రోజు దాకా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా చూసాం మనం. ఇటువంటి పరిస్థితి కొనసాగిస్తా ఆయన సందర్భం ప్రతిసారి మైకి దొరికిన సందర్భంలో ఏం చెప్తారు, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని చెప్పని ప్రస్తావిస్తూ ఉంటారు. ఇటువంటి సందర్భంలో నిన్న తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ఇచ్చిన బీసీ డిక్లరేషను, ఆ డిక్లరేషన్లో ప్రస్తావించిన అంశాలు ముఖ్యంగా ప్రస్తావించుకుంటే చట్టసభల్లో 33% రిజర్వేషన్ ఇవ్వడం కోసం ప్రతిపాదిస్తూ తీర్మానం చేస్తామనేది ఇవాళ మహిళా రిజర్వేషన్ ఇష్యూ ఒకటి ఒక కొలిక్కి వచ్చేసింది, వాళ్ళ పార్లమెంట్ ఆమోదం పొందింది. ఇటువంటి సందర్భంలో ఎస్సీ ఎస్టీలకి ఎప్పటి నుంచో రిజర్వేషన్ కొనసాగుతూ ఉంది. అదే సందర్భంలో అధికారికంగా చట్టపరంగా బీసీలకు కూడా రిజర్వేషన్ వెసులుబాటు కల్పించినప్పుడు స్థానిక సంస్థల్లో ఎటు రిజర్వేషన్ అమలు జరుగుతూ ఉంది, చట్టసభల్లో కూడా రిజర్వేషన్ కల్పించినప్పుడు ఓపెన్ కేటగిరీ సీట్లలో అవకాశం దక్కితే దక్కొచ్చు, లేకపోతే లేదు. అదే రిజర్వ్డ్ కేటగిరీ సీట్లు కనుక వాళ్ళకి స్పెసిఫిక్ అలొకేషన్ అయినప్పుడు ఖచ్చితంగా ఆయా వర్గాల నుంచి సుదీర్ఘకాలం రాజకీయాల్లో మనగలిగే నాయకత్వాన్ని పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతిమంగా రాజ్యాధికారం అంటూ దక్కితే ఖచ్చితంగా ఆయా వర్గాలకు స్ఫూర్తివంతంగా ఉంటుంది. అదే సందర్భంలో సమాజంలో ఆ ప్రాపర్ ఎక్కువ మెయింటైన్ చేసినట్లు అవుద్దన్నమాట. కాబట్టి అది అన్నిటికన్నా ఒక ముఖ్యమైన అంశం. అదే సందర్భంలో గతంలో ఉన్న స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 24% తగ్గడం జరిగింది. మళ్ళీ దాన్ని తిరిగి 34% పెంచుతామని చెప్పింది. ఇప్పుడు మిగిలిన మానిటరీ ఇష్యూస్ వచ్చేటప్పటికి 50 సంవత్సరాలకి వృద్ధాప్య పింఛను అది 4,000 రూపాయలకి పెంచడం అనేది చంద్రబాబు నాయుడు గారు గతంలో అమలు చేసిన తీరు చూసాం మనం. ఆయన 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 1000 రూపాయలు చేస్తానని వాగ్దానం చేసిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లాగా సంవత్సరానికి ఎంత చొప్పున ఇన్స్టాల్మెంట్లో పెంచలా. సింగిల్ స్ట్రోక్ లో ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్టోబర్ 2వ తారీఖు నుంచి 200 రూపాయలు ఉన్న దాన్ని 1000 రూపాయలు పెన్షన్ చేసేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా ప్రజల్లో ఆ విశ్వాసం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కనుక అష్యూర్ చేశారు అని అంటే గ్యారంటీగా దాన్ని అమలుపరచగలుగుతారు అని చెప్పని. ఎందుకంటే అనుభవపూర్వకంగా గత పరిపాలన చూస్తున్నారు. అదే సందర్భంలో ఇప్పుడు అందులో ప్రస్తావించిన చాలా అంశాలు అంటే ఈ ప్రభుత్వం రద్దు చేసిన విద్యా పథకాలు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ దగ్గర నుంచి విద్యోన్నతి పథకాలు లాంటివి అన్ని, పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లాంటివి ఇవన్నీ మళ్ళీ తిరిగి రివైవ్ చేస్తామని చెప్పటం, ఆయా వర్గాలు 100% ఒక రకమైన డిప్రెషన్లో ఉన్నారు. ఎందుకనంటే పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేయడం వల్ల అది తల్లిదండ్రులకు భారంగా మారుతుంది. ఇప్పుడు అసలు ప్రభుత్వాలు ఆ వెసులుబాటు కల్పినప్పుడు చదువుకోగలిగితే చదువుకున్నారు, లేకపోతే మానుకున్నారు. కానీ కొన్నాళ్ళు అమలు జరిగి తర్వాత ఒక ప్రభుత్వం మారిన తర్వాత దాని ఆల్ ఆఫ్ సడన్ రద్దు చేయటం, ఈ తర్వాత విదేశీ విద్యను కూడా కండిషన్స్ లేకుండా అప్లై చేస్తారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు అక్కడ 200 అంటే అక్కడ యూనివర్సిటీకి ఉన్న గ్రేడ్ని బట్టి 200 కన్నా లోపుగా ఉన్న యూనివర్సిటీలకి అడ్మిషన్ దొరికితేనే ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుంది అని చెప్పని. 200 లోపు ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీలో అడ్మిషన్ తెచ్చుకోవడం అనేది చాలా కష్టతరమైన వ్యవహారం. గతంలో 500 లోపు యూనివర్సిటీస్ కూడా ఆ ఫెసిలిటేషన్ ఉండేది. అంటే దాని నుంచి ఎక్కువ మంది వినియోగించుకోవడానికి ఆస్కారం కలిగేది, ఎక్కువ మంది విద్యార్థులకి ఆ వెసులుబాటు దక్కడానికి ఆస్కారం ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల పాటు అసలు ఆ పథకాన్ని రద్దు చేశారు. 5వ సంవత్సరం అంబేద్కర్ గారి పేరిట ఉన్న పథకాన్ని తన పేరిట జగనన్న విదేశీ విద్య అని చెప్పని మార్చుకొని ముందు అంటే ఆ ఎంపిక అయ్యే స్కోప్ని కుదించేశారు. దాంతో 4,000 మంది పైగా గత ప్రభుత్వ హయాంలో విదేశీ విద్య ద్వారా చదువుకుంటే ఈ ప్రభుత్వ హయాంలో మొత్తం కలిపితే 300 మందికి కూడా వెసులుబాటు కల్పిలా. ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం అంటే మేము గనక అధికారంలోకి వస్తే ఈ అంశాలని అమలుపరుస్తాము అని చెప్పని నిన్న ఇచ్చిన వాగ్దానం ఖచ్చితంగా అది చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారుతుంది. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెనక బలహీన వర్గాలు ప్రధానంగా ర్యాలీ అయింది వాస్తవం. అంటే తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి వెన్నెముకగా ఉన్న బలహీన వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలు కానీ ఆనాటి ప్రభుత్వం మీద చేసిన ఆరోపణల ప్రలోభాల పర్యవసానం కానీ ఏ కారణమైనా సరే 2019లో తెలుగుదేశం పార్టీ నుంచి చాలా వర్గాలు దూరం జరిగినాయి. ఇవాళ
జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వివక్ష, ఆయన నోటితో మాట్లాడుతూ నొసలతో వికృస్తా చేస్తున్న పరిపాలనా తీరు చూసిన తర్వాత ఆయా వర్గాల్లో రియలైజేషన్ బిగినైంది. మేము పొరపాటు పడ్డాము, జగన్మోహన్ రెడ్డి గారిని అంచనా వేసుకోవడంలో తప్పు నిర్ణయం తీసుకున్నామని చెప్పని వాళ్లే స్వతహాగా రియలైజ్ అయ్యారు. ఇవాళ వాళ్ళ బిడ్డల భవిష్యత్తు అగమగోచరంగా కనిపిస్తున్న దగ్గర ఇవాళ ఈ అష్యూరెన్సెస్ ఇవ్వటం వల్ల మళ్ళీ తిరిగి ఆయా వర్గాలను దగ్గరికి తెచ్చుకోవడానికి వీలవుతుంది. అదే సందర్భంలో ఈ వీటిని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే ఖచ్చితంగా ఆయా వర్గాలలో వాళ్ళ లైఫ్ స్టాండర్డ్స్ పెరగడానికి కానీ ఆత్మవిశ్వాసంతో ఆత్మగౌరవంతో కానీ బతకడానికి ఆస్కారం అవుతుంది. ఎందుకంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం 10,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల కాలంలో ఖర్చు పెడతామని చెప్పని చేసిన వాగ్దానం గత 5 సంవత్సరాల టెన్యూర్లో అసలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కి క్రెడిట్ కంపెనీ అనేది రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి సంవత్సరం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా క్రెడిట్ కంపెనీలు జరిగాయి అన్ని కార్పొరేషన్ల ద్వారా. ఎస్సీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, మైనార్టీ కార్పొరేషను, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషను, కాపు కార్పొరేషను, బ్రాహ్మణ్ కార్పొరేషను, వైశ్య కార్పొరేషన్, వీటన్నిటి ద్వారా అసలు ఎలక్షన్స్ లేకుండా పోయినాయి. టీడీపీతో కూడా మాట్లాడండి, మీకు ఛాన్స్ ఇస్తాను. గురుమూర్తి గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఏంటి నిన్న మంగళగిరి మొత్తం గుంటూరు అదంతా కూడా కోలాహలంగా ఉంది. సభ సక్సెస్ అయినా రెస్పాన్స్ ఎలా ఉంది? మీరు ప్రకటించినటువంటి 10 అంశాలు బీసీ సమాజంపై ఎటువంటి ముద్ర వేశాయి, ఎటువంటి ముద్ర పడబోతోంది? నమస్కారం అమ్మ. మీకు, డిబేట్లో ఉన్నటువంటి మిత్రులకు, ఏబిఎన్ వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు. సభ సక్సెస్ అంటే మామూలు సక్సెస్ కాదు. ఎందుకు చెబుతున్నానంటే మేము అక్కడ లెటర్లు ఉండి మొత్తం చూసాం కాబట్టి కార్యక్రమాలన్నీ కూడా. శనివారం రోజు మాకు చెప్పారు సభ పెట్టాలని. శనివారం రోజు చెప్తే మధ్యలో ఆది సోమ మంగళవారం నాడు మేము సభ పెట్టాం, అంటే 2 రోజుల్లోనే. అంటే అట్లా పిలిపిస్తే బీసీ వర్గాలన్నీ కూడా బ్రహ్మాండంగా వచ్చి మరి విజయవంతం చేసినందుకు ముందుగా రాష్ట్రంలోని బీసీ సమాజానికి నేను హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. రెండో విషయం, ఈ బీసీ డిక్లరేషన్ ఏదైతే ఉందో ఈ బీసీ డిక్లరేషన్ అనేది ఈ రాష్ట్రంలో దగాపడ్డ బీసీలకు, అణచివేయబడుతున్న బీసీలకు, హత్యలు కావించబడ్డ బీసీలకు, మోసపోయినటువంటి బీసీ సమాజానికి రాబోయేటువంటి రోజుల్లో ఒక ఉన్నత స్థితిని తీసుకెళ్ళటానికి, వాళ్ళ అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ చరిత్రలో ఇదొక మరపురాని సంఘటనగా మిగిలిపోద్ది. ఈ బీసీ డిక్లరేషన్ కూడా బీసీ సమాజమే తయారు చేసుకుందాం. ఇది ఈ డిక్లరేషన్ మేము ఏదైతే నిన్న ప్రకటించామో ఎట్లా తయారు చేసుకున్నామంటే, మేము జోనల్ వారీగా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి అక్కడ ఎవరైతే బీసీ సంఘాలు ఉంటాయి, మేధావుల్ని, వీళ్ళందరూ కూడా మొత్తాన్ని పిలిచి ఒక చర్చ చేశాం. జోనల్ స్థాయిలో, జిల్లా స్థాయిలో చేశాం, మండల స్థాయిలో జరిగినాయి. అదేవిధంగా ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున చేసి వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఏ అయితే సమస్యలు కానీ వినతులు కానీ ఉన్నాయో వాటిని గత వారం రోజులుగా మా యనమల రామకృష్ణుడు గారు, అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు ఆధ్వర్యంలో మేమే కూర్చుని ఈ 10 కాదమ్మా ఇంకొక విషయం కూడా చెప్పాలి, 142 కులాలకు సంబంధించి కూడా చాలా డీటెయిల్గా ఇచ్చాం. కాకపోతే నిన్న అన్ని కూడా అక్కడ అంత పెద్ద ఎత్తున జరిగినటువంటి కార్యక్రమంలో అన్ని విషయాలు చెప్పలేకపోయాం. 142 కులాలకు కూడా మేము ప్రతి కులానికి ఏం చేస్తామని కూడా చెప్పాం ఖచ్చితంగా. ముఖ్యంగా మా బీసీ కులాలంటే కుల వృత్తులు చేసుకుని, ఉదాహరణకి ఒక గౌడ కులాన్ని చూసుకుంటే చెట్లెక్కి దిగటం అనేది ఎంత కష్టతరమైన పని చూడండి. అదేవిధంగా యాదవ సామాజిక వర్గం, మరి వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో చేస్తూ ఉంటారు. చేనేత వర్గం నిత్యం కూర్చొని పనిచేయటం వల్ల 50 సంవత్సరాలకు ఇబ్బందులు. అదేవిధంగా నాయ బ్రాహ్మణ కావచ్చు, రజకులు కావచ్చు, మరి ఈ విధంగా అనేక కులాలు అందరికి కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము కోరిన మీదట చంద్రబాబు నాయుడు గారు అది పెట్టడం జరిగింది. అదేవిధంగా బీసీ రక్షణ చట్టం, ఎందుకు బీసీ రక్షణ చట్టం అని మీరు అనుకోవచ్చు. ఇవాళ మీరు చూడండి, ఈ ప్రభుత్వం వచ్చినాక మీరు చెప్పారు 300 అని, కాదమ్మా 500 మందిని చంపారమ్మా. అంతేకాదమ్మా, తర్వాత ఏదైతే మధ్యలో 50,000 మంది చనిపోతే అందుట్లో బీసీ వర్గాలు 25,000 పైబడి ఉన్నారు. అదేవిధంగా ఉపాధి హామీ కానివ్వండి, నీరు చెట్టు బిల్లులు చేసి రాక 100 మంది చనిపోతే దాంట్లో 50 మంది ఉంటారు. అంతేకాకుండా
భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో పనులు లేక దాదాపుగా 200 మంది చనిపోతే అందుట్లో 100 మంది ఉన్నారు. దాంతోపాటు దాడులు, ఎంత భయంకరమైన దాడులు మీరు చూశారు. ఇవాళ అక్కడ జరిగినటువంటి ఏదైతే రేపల దగ్గర జరిగినటువంటి చెరుకుపల్లిలో ఒక బిడ్డ ముద్దయిపోయాడమ్మ. కాల్ చేస్తే ఏంటి ఆ పాపం చేసి, ఏం పాపం చేశాడమ్మా బిడ్డ? తన అక్కను ఏడిపించినందుకు ముద్దయిపోయాడు. కర్నూలు మేము వెళ్ళాం, ఒక చిన్న పిల్ల, అసలు ఆ తల్లిదండ్రులకు ఏమీ తెలియని అమాయకులు. బాధ అనిపిస్తుంది నిజంగా. ఎన్ని లిటరల్గా మేము వెళ్ళాం కాబట్టి బాధ అనిపిస్తుంది. ఎందుకు చెబుతున్నారంటే ఆ బిడ్డను అత్యాచారం చేశారమ్మా గంజాయి మత్తులో. ఈ గంజాయి ఎవరమ్మా సప్లై చేసేది? జగన్మోహన్ రెడ్డి కాదా? మా బిడ్డలు ఆ విధంగా చనిపోతే నారా లోకేష్ గారు మరి ఆయన పాదయాత్రలో తిరిగి మా నాయకుడు ఆయన చెప్పాడు, బీసీల జోలికి ఎవరైనా రావాలంటే, కన్నెత్తి చూడాలంటే ఖచ్చితంగా ఈ బీసీ రక్షణ చట్టం ఏదైతే ఉందో ఆ బీసీ రక్షణ చట్టం బీసీల పాలిట శ్రీరామ రక్షగా ఉండాలి, భయపడాలి. ఈ విధంగా నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాడు. అందుకని బీసీ రక్షణ చట్టం ఇచ్చాం. ఇవాళ మేము తెలుగుదేశం ప్రభుత్వం 2014 అధికారంలో వచ్చినప్పుడు సప్లాన్ నిధులు తీసుకొచ్చి చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాం. అన్ని శాఖలకు నిధులు ఇచ్చాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 ఇవ్వకపోగా 75,000 కోట్ల నిధులు దారి మళ్లించారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, 1,50,000 కోట్లతో 5 సంవత్సరాల్లో బీసీ సప్లాన్ పెట్టి ఖర్చు చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. మరి ముఖ్యంగా స్థానిక సంస్థల రిజర్వేషన్ మీకు తెలుసో లేదమ్మా, అసలు బీసీలంటే కుల వృత్తులు చేసుకుని బతకటమే మన పని అనుకున్నాం మేము ఆ రోజుల్లో, మాకు తెలియక. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత, స్వతంత్రం రాకముందు కూడా కుల వృత్తుల్లో మగ్గిపోతూ ఉండేవాడు. అన్న నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత 50% ఉన్న బీసీల కోసం స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్ తెచ్చి మొట్టమొదటిసారిగా బీసీలకు కూడా సర్పంచ్గా, ఎంపీపీగా, జడ్పీటీసీగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా మీరు అవ్వచ్చు అని చెప్పిన దేవుడమ్మా ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 34% చేశాడమ్మా ఆయన. 34% చేసి దాంతోపాటు విద్యకు సంబంధించి అనేక పథకాలు, అనేక సంక్షేమం చేశాడు ఆయన. దానివల్ల విద్య పట్ల ఆకర్షితుడయ్యారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిజర్వేషన్ ఈ చేతగాని ముఖ్యమంత్రి, ఈ అసమర్థత ముఖ్యమంత్రి 34% రిజర్వేషన్ 24% చేశాడు. 16,800 మంది రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా వచ్చినటువంటి పదవుల్ని మేము ఆ రోజున కోల్పోవటం జరిగింది. ఇవాళ ఆర్థికాభివృద్ధి, ఉపాధి ప్రోత్సాహకాలు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం హయాంలో మేము దాదాపుగా 4 లక్షల మందికి ఆదరణ కింద పథకాలు, ఆదరణ కింద పనిముట్లు ఇచ్చాం. ఎందుకంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక పనిముట్లు ఇచ్చాం. ఈ రోజు కూడా చెప్పాం, రేపు రాబోయేటువంటి రోజుల్లో ప్రతి సంవత్సరం 1000 కోట్ల చొప్పున 5,000 కోట్లు పెట్టి ఏ కులాలకి ఏ పరికరాలు కావాలి, ఏ విధంగా అభివృద్ధి చెందాలనే దాని మీద ఆయన ఖచ్చితంగా మరి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క స్వయం ఉపాధికి గతంలో 4,700 కోట్లు ఖర్చు పెట్టాం. టీడీపీ హయాంలో 2014లో దాదాపు 4.5 లక్షల మందికి ₹1,00,000 సబ్సిడీ, ₹1,00,000 రుణం. కానీ ఈసారి 10,000 కోట్ల రూపాయలు బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ కులాలని ఆదుకుంటాం, బీసీ కులాలని అభివృద్ధి చేస్తామని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఏదైతే ఈ కామన్ సార్ అంటే మేము అన్ని జోనల్ వారీగా, మండలాల వారీగా, జిల్లాల వారీగా తీసుకుని చేసామంటున్నారు కదా, మీరే వాళ్ళు చెప్పినయే చేసామని అంటున్నారు. అంటే నేను అనేది ఇప్పుడు అందరూ మీ సైడే ఉన్నారు, లేదా అంతా వైసీపీ సైడే ఉన్నారు, లేదా వాళ్ళిట అని కాకుండా ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశాలు కానీ, చేసినటువంటి ప్రసంగాలు కానీ, సో అటు సైడ్ ఉన్న వాళ్ళు, ర్యాలీ అయిన వాళ్ళు కూడా మళ్ళీ వెనక్కి మీ దగ్గరికి వచ్చేసే అంత ప్రభావం పడుతుందా ఈ అన్ని అంశాలతో, ఈ 10 పాయింట్స్తో? చాలా ఖచ్చితంగా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఖచ్చితంగా పడిద్ది, పడవసరు అసలు. ఇప్పటికే ఇప్పుడు మీరు ఫీడ్బ్యాక్ తీసుకున్నవన్నీ టీడీపీ సైడ్ ఉన్న బీసీలతో, కొంతమంది అటు కూడా ఉంటారు కదా, అన్యాయం జరిగిందని మీరు ఓపెనింగ్ లో చాలా లెక్కలు చెప్పారు. సో వాళ్ళందరి మీద కూడా ప్రభావం పడుతుందా? మేం ఫీడ్బ్యాక్ తీసుకుంది తెలుగుదేశం పార్టీతో పాటు, మేము తెలుగుదేశం పార్టీతో పాటు ఏదైతే బీసీ సంఘాలు ఉన్నాయో, ఇండిపెండెంట్ గా ఉండే సంఘాలు కానివ్వండి, మేధావులు కానివ్వండి, అందరూ కూడా పిలిచాం. దానికి మేము ఒక్కడే చేసింది కాదు, ఇది బీసీ సమాజం చేసిందని చెబుతున్నా. మళ్ళీ నేను చెబుతున్నా, బీసీ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆ రోజున. కాబట్టి
పైగా ఇప్పటికే బీసీ సమాజం మోసపోయిందని వాళ్ళకి తెలిసింది. ఎందుకు తెలిసిందంటే జగన్మోహన్ రెడ్డి 55 కార్పొరేషన్లు నేను ఏర్పాటు అంతకు ముందర దాదాపుగా 35 కార్పొరేషన్లు ఉండే, నేను 140 చేస్తానని చెప్పి 55 చేశాడు. 50 చేసి ఎవరికైనా సరే ఒక రూపాయి ఇచ్చాడా? నిధులు లేవు, విధులు లేవు, సిబ్బంది లేరు, అదందరూ మోసం చేశారనేది ఇప్పటికే బీసీ సమాజానికి అందరికీ తెలిసిపోయింది. అందుకని ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఎవరైతే చేస్తాను, ఎందుకంటే ఆయన ఒక 10,000 అకౌంట్ లో వేసేసి అదే సంక్షేమం అని చెప్పి క్యాండిడేట్స్ నేను బీసీలు ఇచ్చాను, ఓసీలు ఉన్న దగ్గర కూడా నేను విపరీతమైన సామాజిక న్యాయం చేసేస్తున్నానని చెప్తున్నారు. మీరు ఇవన్నీ ఇచ్చి ఇప్పుడు మేము వాళ్ళ సమగ్రాభివృద్ధి అని అంటున్నారు. మీ పాయింట్ ఎక్కిద్దా, వాళ్ళ పాయింట్ ఎక్కిద్దా? ఆయన 10,000 ఇచ్చి పదవి ఇచ్చా అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికిచ్చారమ్మా? ఎవరికిచ్చారు చెప్పండి? అన్ని కులాలకు ఇచ్చారు, అన్ని మతాలకు ఇచ్చారు. మాకేమి ఇవ్వలా. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తాడు. ఏమని? ఎవరైతే సమాజంలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉంటారో అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని చెప్తాడు. అందులో భాగంగానే బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్ ఇవన్నీ వచ్చినాయి. దానికి నిధులు ఆపే హక్కు ఇతనికి ఎక్కడో చెప్పండి. ఆ నిధులు ఆపేశాడు. అందరితో పాటు రెడ్డి గారికి ఇస్తున్నారు, కమ్మ వారికి ఇస్తున్నారు, కాపు వారికి ఇస్తున్నారు, వారితో పాటు మాకు ఇస్తారు తప్పితే మాకు ప్రత్యేకంగా మాకు రావాల్సిన నిధులు ఎక్కడికి వెళ్ళిపోయింది మేము అడుగుతున్నాం ఇవాళ. అందుకనే మేము ఖచ్చితంగా ఈ చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో బీసీ సమాజం చెప్పినటువంటి మాటలు ఇవన్నీ నేను చెప్పినటువంటి మాటలు కాదు. మా చంద్రబాబు నాయుడు గారు మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు, చెప్పాడు. మా అచ్చెన్నాయుడు గారు, మా కొల్లు రవీంద్ర గారు, మా యనమల రామకృష్ణ గారు, అదేవిధంగా చింతకాల అరవింద పాత్రుడు గారు అందరూ మేమందరూ వెళ్ళి బీసీ సమాజాన్ని ఏ సమస్యలని చెప్పండి అని చెప్పి దాదాపుగా 6 నెలల పాటు ఒక ప్రాసెస్ చేసి దీన్ని ఇంత పెద్ద ఎత్తున చేశాం. మరి ముఖ్యంగా మాకు వచ్చినటువంటి 30 బీసీ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు రద్దు చేసేది ఈ రోజున ఆయన. మా బిడ్డలు విదేశాలకు వెళ్ళకూడదా? మా బిడ్డలు ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్కి వెళ్ళకూడదా? మా బిడ్డలు పీజీ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఆపేయాల్సి వచ్చింది చెప్పానండి. అదే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎందుకు ఆపేయాల్సి వచ్చింది చెప్పానండి. ఈ విధంగా విద్యకు సంబంధించి ఖచ్చితంగా అందుకనే షరతులు లేకుండా విద్య ఏదైనా చదువుకోనండి, చదివించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పారు. ఏదైనా చదువుకోండి మీరు తీసుకుని. పైగా అంబేద్కర్ గారి పేరు మీద ఉండేటువంటి విదేశీ విద్యను ఆయన ఎవరమ్మా ఈయన ఏమన్నా మహానుభావుడా? ఈయన బాబు సొమ్ము ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి బాబు సొమ్ము, అది మా సొమ్ము, మేము కట్టిన పన్నుల సొమ్ము, మా సమాజం కట్టిన సొమ్ము. ఈయన ఆపటానికి ఇవాళ అందుకనే మేము ఏదైతే ఈ 10 పాయింట్లతో పాటు 142 కులాలకు కూడా బ్రహ్మాండమైనటువంటి డిక్లరేషన్ మేము ఇచ్చాం. ముఖ్యంగా ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు ఆ రోజున ఇవాళ తెలుగుదేశం హయాంలో ఆ రోజున ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో బీసీ భవన్లు స్టార్ట్ చేశాం, మండలాల్లో బీసీ కమ్యూనిటీ హాల్ స్టార్ట్ చేశాం. ఆపేశాడు అంటే మా పిల్లలు, మా బిడ్డలు, లేకపోతే మేమైనా ఫంక్షన్ చేసుకోవాలంటే మేము చేసుకోకూడదా? అన్ని కూడా అక్కడ నిర్మాణ దశలు ఆగినాయి. ఏడాదిలో పూర్తి చేస్తా ఉన్నాం. తర్వాత కుల ధృవీకరణ పత్రం ఎప్పటి నుంచో ఉన్న సమస్య, ప్రతిసారి వెళ్ళి తీసుకోవాలి అవసరం వచ్చినప్పుడల్లా. అలా కాకుండా శాశ్వతంగా కుల ధృవీకరణ పత్రం ఇచ్చి మళ్ళీ జన్మలో ఎవరు కూడా నాకు ఈ పత్రం కావాలనే లేకుండా చేస్తామని చాలా క్లియర్ గా చెప్పారు. మరి చంద్రన్న బీమా అయితే 5 లక్షల నుంచి 10 లక్షలు చేస్తామని చెప్పారు. ఎందుకంటే ఇవాళ బీసీలు ఎక్కువ మంది భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, మరి రాళ్లు కొట్టేటువంటి వడ్డర్లు కావచ్చు, ఇవన్నీ చేస్తాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి మీకు చెప్పారు ఇందాక మేమేదో పదవులు ఇచ్చాము, ఏం పదవులు ఇచ్చాడు ఆయన చెప్పమనండి. ఏం పదవులు ఇచ్చాడు? మా కార్పొరేషన్ పదవులు మాకు వస్తాయి. మేము అందుకనే క్లియర్ గా చెప్పాం, ఏ కార్పొరేషన్ అయినా సరే 34% బీసీలకు ఇస్తాం. చిన్న చిన్న కులాలు ఉన్నాయి, ఇంకా సంచార జాతులు ఉన్నాయి, వాళ్ళకి ఏదైతే కోఆప్షన్ పదవి ఉందో కోఆప్షన్ పదవులు వాళ్ళకి ఇస్తాం. చట్టసభలు అదేవిధంగా శాసన మండలికి కానివ్వండి మీద ఎటువంటి ప్రభావం చూపించి మీకు ఓట్లు కురిపిస్తాయి అనుకుంటున్నారు? 1. 2, ఈ భవన కార్మికుల అంశాన్ని కూడా చేర్చారు అందులో. సో అది మీ షణ్ముఖ సూత్రాల్లో ప్రధానంగా 1. మొదటి నుంచి కూడా మీరు ఆ అంశాన్ని చాలా స్ట్రెస్ చేస్తున్నారు జనసేన వాళ్ళు. 2, 3,
ఇంత జరుగుతుంటే కూడా బీసీ నాయకులేమో బయటికి వచ్చేసి రామ్ రామ్ బాయ్ బాయ్ జగన్ అంటుంటే ఆయన నేనే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతా, వైజాగ్ వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తా అని నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. 3 ఏం చెప్తారు? నమస్కారం మేడం. అదే విధంగా ప్యానల్ లో ఉన్న పెద్దలకి, మన ఏబిఎన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా జనసేన పార్టీతో నమస్కారం తెలియజేసుకుంటూ, మహనీయుడు పూలే గారిని స్మరించుకుంటూ జయహో బీసీ అనే ఒక నినాదంతో నేను మొదలు పెడతాను మేడం. నిన్న జరిగింది బీసీ సదస్సు, లేదంటే కనుక బీసీ గర్జన అని చెప్పండి కానీ, జయహో బీసీ అని అన్న కానీ ఏం తీసుకున్నా కూడా మేము అంటే ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున కానీ, పవన్ కళ్యాణ్ గారి మా సిద్ధాంతాలను పాటించే వాళ్ళగా కానీ మేము ముందు బీసీలని ఓట్ల రూపంలో చూడటం మానేస్తాం మేడం. మేము ఎప్పుడు కూడా బీసీలు కేవలం ఓట్లు పరికరాలు మాత్రమే, ఓట్లు పడతాయని చెప్పనే అంటే కొత్త తరం రాజకీయ నాయకులుగా మేమైతే మాత్రం వాళ్ళని ఓట్ల రూపంలో కొంటే వాళ్ళ కష్టాలని ఏ విధంగా తీర్చాలి, ముందు మేము ఏ విధంగా సిద్ధపడుతున్నాం అనే విషయంపై మేము ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. సో కాబట్టి రామ్ మనోహర్ లోహియా గారి సిద్ధాంతాన్ని నమ్మే పవన్ కళ్యాణ్ గారు బీసీలకు సమగ్ర అభివృద్ధి, అదే విధంగా వాళ్ళ సుస్థిరత మీద ఎక్కువ ఆలోచిస్తాం మేడం. కాబట్టి ఈ నిన్న వచ్చిన 10 డిక్లరేషన్స్ ఏదైతే ఉన్నాయో అది 10 డిక్లరేషన్స్ కాదు, మాకు జనసేన పార్టీకి కానీ టీడీపీ పార్టీకి కానీ బీసీల పట్ల డెడికేషన్. మాకు ఆ డిక్లరేషన్ ద్వారా మేము చూపించింది మా డెడికేషన్ అన్నమాట. ఎందుకంటే నేను గడిచిన దాదాపు 1 నెల రోజులుగా భీమిలి నియోజకవర్గంలో పాదయాత్ర చేసుకుంటూ వచ్చాను మేడం. మార్నింగ్ 6:30కి మొదలుపెట్టి రాత్రి 9 వరకు పాదయాత్ర చేస్తున్న సమయంలో నాకు అనేక మంది బీసీ సోదరులు, బీసీ మహిళలు కానివ్వండి, వాళ్ళ సమస్యలను తీసుకొచ్చారు. ముఖ్యంగా చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు వాళ్ళ సమస్యలను తీసుకొచ్చారు. అదే విధంగా వాళ్ళకి గతంలో పనిముట్లు ఇచ్చేవాళ్ళని చెప్పనేవాళ్ళు, కానీ ఈసారి ఆ పనిముట్లు అనేది లేకుండా పోయింది. వాళ్ళ స్వయం ఉపాధి కోసం మనకు కనీసం లోన్లు వచ్చేవి గతంలో, ఇప్పుడు ఆ లోన్లు లేకుండా పోయినాయి. నిజంగా మేడం మనకంటే చెప్తే చిన్నగా ఉన్న సమస్య అనిపిస్తుంది కానీ బీసీ సర్టిఫికెట్ లేక, ఆ కుల ధృవీకరణ పత్రం లేక ఎంతో మంది వితంతు మహిళలకి వాళ్ళ వితంతు పెన్షన్ అయిపోతుంది. మీకు నేను పాదయాత్రలో తెలిసింది ఏంటంటే, ఒక వితంతు పెన్షన్ ఒక మహిళ వాళ్ళ భర్త చనిపోయి 6 నెలలు అవుతుంటే ఆ భర్తకు సంబంధించి ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రుల ఆధార్ కార్డు, వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారంట. సో ఈ విధంగా కుల ధృవీకరణ పత్రాన్ని అడ్డు పెట్టుకుని ఎంతో మందికి కొన్ని నెలలుగా వాళ్ళకి పెన్షన్ కానివ్వండి, వితంతు పెన్షన్ కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, ఈ నెక్స్ట్ మళ్ళీ విదేశీ విద్యా దీవెన కానివ్వండి, లేదు వాళ్ళకి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక కుల ధృవీకరణ పత్రం అనే విషయం లేకపోవడంతో కొన్ని నెలలుగా అయిపోయినాయి. ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన దాంతో దాదాపు శాశ్వత కుల ధృవీకరణ పత్రం అనేది ఇట్లా గేమ్ చేంజర్ అని నేను ఆలోచిస్తున్నాను. అంతేకాకుండా ముఖ్యంగా బీసీలకు సంబంధించి దేవాదాయ శాఖలో, అంటే మీకు దేవాలయాల్లో అక్కడ జరిగే ఆచారాల్లో వీళ్ళని మనకి ఎవరైతే చేతి వృత్తులు, కుల వృత్తుల్లో భాగమై ఉంటారో వాళ్ళే మనకి వాళ్ళని దాంట్లో ఇంటిగ్రేట్ చేస్తాం మేడం. జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే. దేవాలయాల్లో అనేక వృత్తులు ఉంటాయి, దాంట్లో మీకు అనేక ఆచారాలు ఉంటాయి, దాంట్లో కుల వృత్తులు అనేవి మమేకం అయిపోయి ఉన్నాయి. వాళ్ళకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చి దేవాలయాల్లో వీళ్ళని మేము ఇంటిగ్రేట్ చేస్తాం. అదే విధంగా బీసీలు రిప్రజెంట్ చేస్తారు కూడా నిన్న స్ట్రెస్ చేశారు ఆయన. అవును ఇట్లా కల్చరల్ పాయింట్ మేడం. మనకి మన కల్చర్ లో కానివ్వండి, మన సంస్కృతిలో కానివ్వండి, ఈ చేతి వృత్తులు కానివ్వండి, కుల వృత్తులు కానీ ఒక భాగం. అది ఎప్పుడు కూడా మేము ఈ చేతి వృత్తులు చేస్తున్నాం అనే వ్యక్తులు ఎప్పుడు కూడా అంటే దానికి చెప్పడానికి కానీ లేదా అంటానికి కానీ ఎవరు సిగ్గుపడకూడదు. ఎందుకంటే ఇట్స్ బీన్ కల్చర్, ఇట్స్ బీన్ పార్ట్ ఆఫ్ అ కల్చర్. మీరు ఏ దేశంకి వెళ్ళినా కూడా వాళ్ళ కల్చర్ వాళ్ళు ఎంతగానో గౌరవించుకుంటారు. చైనా తీసుకోండి, జపాన్ తీసుకోండి, వాళ్ళ కల్చర్ ని, వాళ్ళ వృత్తిని ఎప్పుడు కూడా ఎవరు చిన్నపరుచుకోరు మేడం. మన దౌర్భాగ్యం, మన భావ దారిద్ర్యం ఏంటంటే ఈ చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు తక్కువగా చూడటం, వాళ్ళకి ప్రోత్సాహకాలు లేకపోవడంతో వచ్చే జనరేషన్ తర్వాత తరాల వాళ్ళు ఆ చేతి వృత్తులు ఆపేస్తున్నారు. మీకు బుడితి అనే గ్రామం తీసుకోండి మేడం, శ్రీకాకుళంలో బుడితి అనే గ్రామం తీసుకోండి. ఆ గ్రామంలో మీకు కాపర్ బుడిలో కొట్టే తయారు చేసే గంటలు తయారు చేస్తారు. అది వరల్డ్ ఫేమస్. నేను నా పిహెచ్డి చేస్తున్నప్పుడు వరల్డ్ బ్యాంక్ కోసం ఒక ప్రాజెక్ట్ ని బుడితికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక ప్రాజెక్ట్ చేశాను. అక్కడ వరల్డ్ ప్రపంచం మొత్తం కూడా ఆదరించే బుడితిలో తయారు చేసే మీకు గంటలు కానివ్వండి, లేదు ఆ కాపర్ పంచలోహాల విగ్రహాలు కానివ్వండి ఎంతో ఫేమస్. కానీ మన రాష్ట్రంలో ఎంతమందికి తెలుసు మేడం బుడితి అనే గ్రామం? శ్రీకాకుళం జిల్లాలో ఉన్న బుడితి అనే గ్రామం తెలియదు. అక్కడ అంటే అన్ని రకాలుగా మీకు ఆఖరికి చర్చిల్లో తయారయ్యే గంటలు కూడా అక్కడి నుంచి తీసుకెళ్తారు మేడం. ప్రపంచం మొత్తం వ్యాప్తంగా కూడా గుడుల్లో తయారయ్యే గంటలు అక్కడి నుంచి వెళ్తాయి. విశ్వకర్మలు వాళ్ళు తయారు చేస్తారు. మరి ఈ విధంగా ఉన్న వృత్తుల్ని కూడా మనం తక్కువ చేసుకుని చులకన చేసుకుంటా ఉంటే తర్వాత తరాల వాళ్ళ చేతి వృత్తి ఇట్స్ ఆర్ట్ మేడం. అది ప్రతి ఒక్కరికి నేను చేయాలంటే నాకు రాదు. అది జెంటికల్ గా రావాలి, చేతిలో కళ ఉండాలి, ఆ మాటలో ఆ స్పష్టత ఉండాలి. కానీ అది లేకపోవడంతో తర్వాత తరాల వాళ్ళు కోల్పోతున్నారు. రేపు పొద్దున్నీ మెషిన్స్ వచ్చి చేస్తాయా, చేతి తయారు చేసే మెషిన్స్ వచ్చి చేస్తాయా? ఇలా కనుక మనం ప్రోత్సాహాలు చేయకపోతే రేపు పొద్దున మన భారత సంస్కృతి అనేది కోల్పోతున్నాడు. సో ఈ భారత సంస్కృతిలో అనుసంధానం చేస్తాం మేము కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో. అంతేకాకుండా మీకు విదేశీ విద్యాదీన మనకి షరతులు లేని విదేశీ విద్యాదీని తీసుకొస్తామని చెప్పన్నారు. అది కూడా ముఖ్యంగా కాకుండా వడ్డర కులస్తులు ఎవరైతే క్వారీలో పనిచేస్తున్నారో వాళ్ళకి ఆ క్వారీలో వాటా కల్పిస్తామని చెప్పి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. దాంతో పాటు గతంలోనే
మత్స్యకారులు పొట్టగొట్టే విధంగా 217 జీవోని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ జీవోని నేను చింపేస్తానని చెప్పని 217 జీవోని 2 ముక్కలు చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పారు విశాఖపట్నం వచ్చారు క్యాపిటల్ చేస్తామని చెప్పి అన్నారు. క్యాపిటల్ చేయడానికి ఏమో నాకు కోర్టులో అడ్డంకులు ఉన్నాయి, నాకు వీళ్ళంతా కూడా దుష్టులంతా కలిసి నాకు అడ్డంకులు పెడతారని చెప్పి అన్నారు. క్యాపిటల్ రావడానికి మీకు ఏమైనా అడ్డంకులు ఉంటాయి, కోర్టులో ఉన్నాయని చెప్పి అనుకోండి. అభివృద్ధి చేయడానికి ఎవరు అడ్డుపడ్డారండి విశాఖపట్నంలో? మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మా భీమిలీ కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు మేము మత్స్యకారుల కోసం భీమిలీలో ముఖ్యంగా ఒక జెట్టి నిర్మిస్తాను, మూలకొద్దులో ఫిషింగ్ హార్బర్ కడతానని చెప్పి అన్నారు. అది కడతానికి ఎవరు ఆపాడు మేడం? ఏ కోర్టు ఆపింది ఆయన్ని? మరి ఈ రోజు వరకు కూడా భీమిలీలో ఒక జెట్టి నిర్మాణం చేయలేకపోయాడు. ఆయన ఇచ్చిన పాదయాత్రలో హామీ అయినా మన ఫిషింగ్ హార్బర్ కట్టలేకపోయాడు. మరి ఎవరు ఆపారు జగన్మోహన్ రెడ్డి గారిని? విజన్ వైజాగ్ అని చెప్పి అంటున్నారు. విజన్ వైజాగ్ కాదు మేడం, జగన్మోహన్ రెడ్డి ఇస్ ద విలన్ ఆఫ్ వైజాగ్. విజన్ వైజాగ్ కాదు ఆయనకు ఉన్నది, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్ ద విలన్ ఆఫ్ వైజాగ్. ఎందుకంటే మేము విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసేస్తాను, విశాఖపట్నం అది చేస్తాను అన్నప్పుడు మీకు కేవలం రిషికొండ మీద పెట్టిన 500 కోట్ల రూపాయలు తప్ప విశాఖపట్నంలో ఆయన చేసింది ఏమీ లేదు మేడం ఇక్కడ. అది కూడా కాకుండా నిన్న జరిగిన ఈ బీసీ డిక్లరేషన్ తో జనాల్లో ఒక మార్పు వచ్చింది. స్వయంగా ఆయన క్యాబినెట్ మంత్రి సైడ్ ర్యాలీ అవుతుందా మేడం? తప్పకుండా అవుతుంది మేడం. ఎందుకంటే దీన్ని జనాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత జనసేన పార్టీ నాయకులను మా మీద, అదేవిధంగా టీడీపీ నాయకుల మీద ఉంది డెఫినెట్ గా. అంతేకాకుండా నిజంగా బీసీల అభివృద్ధి కోసం పాటుపడే ఏ సంఘం అయినా కూడా పార్టీలకు అతీతంగా బీసీల కోసం పాటుపడే ఏ సంఘం అయినా సరే ఈ 10 విషయాల్ని జనంలోకి తీసుకెళ్తేనే రేపు పొద్దున వాళ్ళకి మనుగడ ఉంటుంది, రేపు పొద్దున వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది. అంతేకాకుండా ఆత్మగౌరవం మేడం. ఈ రోజు కేవలం పథకాలు పదవులే కాదు మేడం, ఆత్మగౌరవం ముఖ్యం. దాదాపు 300 మంది బీసీలని వాళ్ళ చావుకు కారణమైంది ప్రభుత్వం. అదేవిధంగా 26,000 మంది పైచీలకు పైన అక్రమంగా కేసులు పెట్టింది చట్టం. మరి అమర్నాథ్ గౌడ్ అనే ఒక కుర్రాడు, ఒక యువకుడు వాళ్ళ అక్కని ఇబ్బంది పెట్టారని చెప్పని, ఏడిపించారని చెప్పని ప్రశ్నించినందుకు నోట్లో అతను స్కూల్ చదువుకుంటున్న పుస్తకాల్లో పేపర్లు చింపేసి నోట్లో కుక్కి తీసుకెళ్లి పెట్రోల్ పోసి కాల్ చేశారంటే ఇది ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నామని ఒకసారి అర్థం చేసుకోండి మేడం. గంజాయి మత్తులో మా భీమిలీ మేడం, నేను చెప్తున్నా కదా, భీమిలీ కాన్స్టిట్యున్సీలో గడిచిన వారం రోజుల్లో 2 సార్లు పరదేశీ పాలెం అనే ప్రాంతంలో ఒక కంటైనర్ నిండా గంజాయి దొరికింది. నిన్న రాత్రి భీమిలీ ఆనందపురం పరిసర ప్రాంతాల్లో బోయిపాలెం జంక్షన్ లో 80 కేజీల గంజాయి దొరికింది. వారంలో 2 సార్లు మేడం ఇది దొరకడం. నేను కేవలం 1 వీక్ గురించి చెప్తున్నా. ఈ విధంగా మీకు ఈ గంజాయి మత్తులో ఎవరికైనా డెవలప్ చేస్తారంటే ఇవి తేవడానికా? మరి అంతే కదా మేడం, వాళ్ళు చేసుకుంటుంది. మరి ఈ గంజాయి రవాణా చేసుకోవడానికి గంజాయిని అధికారికంగా సాగు చేసేశారు. మన పంట రాష్ట్ర అధికారిక పంట ఈ రోజు గంజాయి చేసేసింది వైసీపీ పార్టీ వచ్చాక. మరి ఈ మత్తులో ఎన్ని దాడులు జరుగుతున్నాయి ఎవరన్నా గుర్తించారా మరి? ఎన్ని చిన్న చిన్న విషయాలు కానీ మీరు లింకప్ చేసుకుంటే ప్రతి హత్యకి, ప్రతి దారుణానికి మత్తులో తూగి వాళ్ళు అసలు యువత ఉద్యోగాలు అడగరు, క్రైమ్ కి మళ్ళీపోతారు, ఆడవాళ్ళకి భద్రతకి రక్షణ ఉండదు. ఎన్సీబీ రికార్డ్స్ గంట కోటి లేకపోతే దాన్ని ఏమంటారు అవర్లీ ఇన్ని మానభంగాలు, ఇవే కదా లీడ్ అవుతాయి. ఎండ్ ఆఫ్ ద డే చిన్నది మేడం. మా మధురవాడ ప్రాంతంలో ఒక ఫోటోగ్రాఫర్, 23 ఏళ్ల ఫోటోగ్రాఫర్ ని ఫోటోషూట్ కోసం పిలిచి రావులపాలెంలో చంపేసి, అతని దగ్గర ఉన్న 12 lakhs వర్త్ కెమెరా కోసం వ్యక్తిని చంపేసి పూడ్చిపెట్టేసి, ఎందుకు చంపామంటే నాకు అవును మేడం 19 ఏళ్ల కుర్రోడు చంపేశాడు మేడం. 19 ఏళ్ల కుర్రోడు 22 ఏళ్ల కుర్రోడు కలిసి 23 ఏళ్ల ఒక ఫోటోగ్రాఫర్ని చంపేశారు మేడం. అంటే వాళ్ళు ఏ విధంగా మత్తుకు అలవాటు పడిపోయారో, ఈజీ మనీకి అలవాటు పడిపోయారో, చంపినా కూడా మమ్మల్ని ఎవడు అడగడు అనే విధంగా వీళ్ళు తయారయ్యారు మేడం. మన యువకుడి కుటుంబానికి ఎవరు భరోసా? తన కాళ్ళ మీద తను నిలబడుతూ తన కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్న యువకుడిని, ఫోటోగ్రాఫర్ ని, 22 ఏళ్ల కుర్రోడిని, ఒక బీసీ కుర్రోడిని చంపేస్తే ఎవరు సమాధానం చెప్తారు మేడం? ఈ రోజు వాళ్ళు ధైర్యంగా చెప్తున్నారు మేము చంపామని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు మీరు అడిగిన ఈ ప్రశ్నలు టీడీపీ, జనసేన లేదా విశ్లేషకులు ప్రజలు అడుగుతున్నాయి చెప్పకుండా నేను వాళ్ళకి రాజ్యాధికారం ఇచ్చా, ఇన్ని పదవులు కౌంట్ చెప్తూ ఉంటారు ఆయన ఎప్పుడు. అవునా కదా మేడం? ఆ పదవులన్నీ కూడా రాజకీయంగా, అవును మేడం, నిజమే మేడం. అంటే వీళ్ళకి ఏం చేస్తున్నారంటే, అంటే ఒక కోడికి మొత్తం ఏకలన్నీ పీకేసి దాని ముందు గింజలు వేస్తే ఎలా మళ్ళీ తిరిగి పాపం ఆ గింజలు తింటానికి కోడి వస్తుంది ఆ విధంగా. ఎందుకంటే కోడిగుడ్డు వీళ్ళకి బాగా ఇష్టం కాబట్టి కోడి గురించి చెప్తున్నాను నేను. ఏకలు పీకేసి దాని ముందు 4 బియ్య గింజలు వేసి తినడానికి వస్తే నమ్ముతుంది కోడి. అదే విధంగా బీసీ ఐక్యంగా ఉండే బీసీలని 56 కార్పొరేషన్ల పేరుతో విడగొట్టి, ఆ కార్పొరేషన్ విధులు లేవు, నిధులు లేవు, 2 కూడా లేవు. కేవలం కార్ ముందు ఒక నేమ్ ప్లేట్ కోసం, కార్ ముందు వచ్చే ఒక నేమ్ ప్లేట్ కోసం వాళ్ళు చేస్తున్నారు తప్ప అంతకు మించి వాళ్ళు బాధపడుతున్నారు. బీసీ కార్పొరేషన్ లో ఎవరైతే కార్పొరేషన్ డైరెక్టర్లుగా ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు, వాళ్ళు బాధపడుతున్నారు మేమేం చేయలేకపోతున్నాం అని చెప్పని. ఎందుకంటే నిధులు శూన్యం. వాళ్ళ పేర్లు అడ్డు పెట్టుకుని, బీసీ కార్పొరేషన్ పేర్లు 56 పేర్లు అడ్డు పెట్టుకుని, 56 కార్పొరేషన్లు అడ్డు పెట్టుకుని ఈయన డబ్బులు తీసుకుని అప్పులు చేస్తున్నారు తప్ప రేపు పొద్దున ఈ కార్పొరేషన్ మన నిధులు ఇచ్చినా కూడా అవన్నీ అప్పులు కడతంగా సరిపోతాయి మేడం.
ఈ వ్యక్తి కేవలం అప్పులు చేయడానికి మాత్రం కార్పొరేషన్ పెట్టినాడు. అదే విధంగా 34% ఉండే రిజర్వేషన్ ని 24% ఎందుకు తీసేశారు మేడం? 16,800 పోస్టులు, 16,000 పథకాలు మేము పోస్టులు ఇచ్చామని చెప్పి అంటున్నారు కదా. కానీ స్థానిక సంస్థల్లో స్థానిక ఎన్నికల్లో 16,800 పోస్టులు పోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు రావడం వల్ల. మళ్ళీ దాన్ని పునరుద్ధరించి 36% మేము పెంచుతాం. ఒక డౌట్ ఏంటంటే, మీరు కూడా ఒక పిహెచ్డి స్టూడెంట్, మీరు చాలా వైడ్ గా చదువుతారు, రీసెర్చ్ చేస్తారు. టీడీపీ జనసేన ప్రకటించిన దానికి వీటన్నిటికీ కూడా నిధులు చాలా అవసరం, మీరు చెయ్యాలని. చాలా మంది ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు కాగిచ్చిన రిపోర్ట్లు కానీ వీటిని బేస్ చేసుకుని చాలా ఇర్రిపేరబుల్ కండిషన్ లోకి స్టేట్ వెళ్ళిపోతుంది ఫైనాన్షియల్ గా. ఎవడొచ్చినా కూడా అసలు మళ్ళీ చెయ్యాలన్నా కూడా కష్టం అని అనుకుంటున్నప్పుడు వీటన్నిటిపై కూడా ఏమన్నా రీసెర్చ్ చేస్తున్నారా? ఫండ్ జనరేషన్స్ ఎలా, ఇచ్చిన హామీలు చేయాలి, మీకు వస్తే డబల్ టాస్క్ ఉంటుంది. రిపేర్ కండిషన్స్ రిపేరబుల్ వి చేస్తూ ఉండాలి, మనీ జనరేట్ చేస్తూ ఉండాలి, మీరు ఇచ్చిన వెళ్ళి ఉండాలి. అప్పుడున్న ప్రతిపక్షం గట్టి కాసు కూర్చుంటది, ఇది ఇచ్చారు చేయలేదని. నిజం మేడం, మేము జనసేన పార్టీ టీడీపీ పార్టీ వచ్చేస్తే అద్భుతాలు చేసేస్తాము, లేదా మాయలు చేసేస్తాము, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేసేస్తాము అనేది ఎవరు కూడా చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న డ్యామేజ్ ని మనం కనీసం దాని డ్యామేజ్ రిపేరింగ్ అనేది ఏదంటే డ్యామేజ్ కంట్రోల్ గానీ చేయకపోతే గనక అది మనకు రాబోయే రోజుల్లో ఒక విపత్తు కింద మారిపోతుంది. అది ఒక విపత్తు కింద మారిపోతుంది. ఎందుకంటే ఈ రోజు మనకు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల్ని తీర్చాలి అంటే కేవలం గవర్నమెంటే కాదు మేడం, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా స్వయం ఉపాధి ద్వారా కొంత రెవెన్యూ జనరేట్ చేయాలి, వెల్త్ క్రియేషన్ చేయాలి. వెల్త్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది దేనికోసం అంటే వెల్త్ క్రియేషన్ కోసం ఉండాలి. వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడైనా సరే ఓట్ల కోసం కాదు. మరొకసారి నేను రిపీట్ చేస్తున్నాను, వెల్త్ డిస్ట్రిబ్యూషన్ షుడ్ బి ఫర్ వెల్త్ క్రియేషన్ బట్ నాట్ ఫర్ ఓట్ బ్యాంకింగ్. ఆ వెల్త్ క్రియేషన్ కోసమే మేము ప్రత్యేకంగా పెట్టింది ఏంటంటే 10,000 కోట్ల రూపాయలతో స్వయం ఉపాధి పథకాన్ని బీసీల కోసం మేము తీసుకొస్తాం. సో దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు కనుక స్వయం ఉపాధి వచ్చినప్పుడు డెఫినెట్ గా ఇన్కమ్ మనీ జనరేట్ అవుతుంది. అది జనరేట్ అయినప్పుడు మళ్ళీ తిరిగి ట్యాక్సుల రూపంలో లేదు వివిధ రూపాయల్లో మళ్ళీ తిరిగి గవర్నమెంట్ కి వస్తుంది. సో దాని ద్వారా అనేది ఒక సైకిల్ మేడం, ఇది ఒక సైకిల్ ప్రాసెస్. కాబట్టి ముఖ్యంగా కేవలం పథకాలు ఇచ్చాము, చెయ్యూత అని చెప్పి అంటున్నాడు. చెయ్యూత ద్వారా మళ్ళీ తిరిగి గవర్నమెంట్ కి ఏ విధంగా వెనక డబ్బులు వస్తున్నాయి మేడం? ఆ చెయ్యూతలో కూడా అనేక మంది లబ్ధిదారులు తీసేశాడు ఈయన వ్యక్తి. 300 రూపాయలు మనకి 300 యూనిట్లు కరెక్ట్ దాటిందని చెప్పని, కులధృవీకరణ పత్రం లేదని చెప్పని చెయ్యూత అనేది పూర్తిగా ఒక మోసం కింద మారిపోయింది. ప్రతి బీసీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరులో బీసీ గర్జన ఒక సమావేశం పెట్టి ప్రతి ఏటా 15,000 కోట్ల రూపాయలు అంటే 5 సంవత్సరాల్లో 75,000 కోట్ల రూపాయలు నేను బీసీల కోసం వాడతానని చెప్పన్నారు. చేశారా? చేయలేదు. శాశ్వతంగా బీసీ కార్పొరేషన్ తీసుకొస్తామని చెప్పన్నారు. చేశారా? చేయలేదు. సో డెఫినెట్ గా మేము అనేది ఏంటంటే విదేశీ విద్య షరతులు లేకుండా తీసుకొస్తాం మేడం. సో దాని ద్వారా యువకులు చదువుకునే ఇన్కమ్ జనరేషన్ అవుతుంది. అదే విధంగా మేము స్కూల్స్ ని హాస్టల్స్ ని పునరుద్ధరిస్తాం. దాంతో పాటు చేతి వృత్తులు చేసే వాళ్ళకి పనిముట్లు ఇస్తాం. అదే విధంగా వాళ్ళ క్వశ్చన్స్ విన్నారు, మేము చాలా హోంవర్క్ చేసాం, ఇది డెఫినెట్ గా గేమ్ చేంజర్ అని వాళ్ళు చెప్తున్న దాన్ని నమ్మచ్చు. కానీ ఏ నియోజకవర్గాల మీద దీని ప్రభావం చూపిస్తుంది? మేము ఓట్ల వర్షంగా చూడకపోయినా ఎండ్ ఆఫ్ ద డే ఓట్లు కౌంట్ విన్నింగ్, ఎవరవునన్నా కాదన్నా. ఈ 10 అంశాలు రేపొద్దున ఏ నియోజకవర్గాల మీద దీని ఎఫెక్ట్ ఉంటుంది? 2, ఈయన అంటూ ఉంటారు కదా, నేను ఇన్ని సీట్లు ఇచ్చాను కౌంట్, కానీ ఫ్రీ హ్యాండ్ ఇవ్వట్లేదు అన్నది కదా ఇప్పుడు కౌంట్ అందరూ మాట్లాడేది. ఆయన పదవులు ఇస్తారు, ఫ్రీ హ్యాండ్ ఇవ్వరు. అది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయగలుగుతారా? దీంతో పాటు ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే బలహీన వర్గాలు లేని గ్రామమే లేదు. కాబట్టి ఒక పర్టికులర్ నియోజకవర్గం అని కాదు, లేదు అసలు ఏ గ్రామం చూసుకున్నా రైతు వారీగా అక్కడ ఆధిపత్య కులం ఏదున్నా కానీ అక్కడ బీసీ కులాలు లేని గ్రామమే ఉండదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గంలో దీని ప్రభావం ఉంటుంది. కాకపోతే విస్తృతంగా ఇది చర్చనీయాంశం చేయాలి, ప్రచారం చేయాలి, ఆయా వర్గాల్లో నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రచార ప్రభావం చాలా విస్తృతంగా పనిచేసింది. కాబట్టి ఆయనకి అంతగా ప్రజలు ఆయన వెనక ర్యాలీ అయ్యారు, అంతటి మెజార్టీ కట్టబెట్టారు. ఇవాళ పాలకుడిగా ఆయన పనితీరు చూసిన తర్వాత ప్రజల్లో 100% రియలైజేషన్ బిగిన్ అయింది అనేది వాస్తవం. ఒకటి, ఇవాళ రాజకీయ పార్టీలు ప్రజలను రిప్రజెంట్ చేస్తాయి. రాజకీయ పార్టీలే రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నా 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 అని చెప్పని సంబోధించే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలో ఎటువంటి స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తున్నారు? ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉంటే తెలుగుదేశం పార్టీలో విధాన నిర్ణయాలు మొత్తం తీసుకునేది పార్టీ పాలిట్ బ్యూరో ఉంటుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక 10 మంది కమ్మాస్ కూర్చొని తీసుకున్న నిర్ణయం అది. అక్కడ అచ్చెన్నాయుడు గారు ఉంటారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉంటారు, వగలపూడి అనిత గారు ఉంటారు, నక్కా ఆనంద్ బాబు గారు ఉంటారు, అయ్యన పాత్రుడు గారు ఉంటారు, యనమల రామకృష్ణ, అంటే అన్ని కులాల సమ్మేళనం అది. ఇవాళ జనసేన పార్టీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఉంటుంది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే కూర్చొని 4 కాపులు కూర్చొని పెట్టి తీసుకునే నిర్ణయం కాదు అది. కానీ వాళ్ళ వైసీపీ పార్టీలో అసలు పార్టీ విధాన నిర్ణయ కమిటీ ఉందా వాళ్ళకి?
ఈ రోజు దాకా అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు, పార్టీ ప్రధాన కార్యదర్శిగా విజయసాయి రెడ్డి గారు తప్ప అసలు ఆ పార్టీలో అల్టిమేట్ డెసిషన్ మేకింగ్ కమిటీ అనేది ఇప్పటిదాకా కాన్స్టిట్యూట్ అయిందా? ఎవరు తీసుకుంటున్నారు నిర్ణయాలు? ఇవాళ అభ్యర్థిత్వాల ఖరారు దగ్గర మనం చూస్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, ధనుంజయ రెడ్డి గారు ఐఏఎస్ అధికారి, వీళ్ళు ప్యాలెస్ లో కూర్చొని నిర్ణయాలు చేస్తుంటే మిగిలిన అన్ని వర్గాల నాయకులు నిన్న జయరాం అదే చెప్పాడు. ఇటు సజ్జల గారు వీళ్ళు భక్తుల్లాగా పూజారులాగా ఇవాళ చేతులు కట్టుకొని నాయకులు మొత్తం కూడా బయట నిలబడాల్సిన పరిస్థితి. అక్కడ అది ఇండికేట్ చేయట్లేదా ఎక్కడ సోషల్ జస్టిస్ అనేది మెయింటైన్ అవుతుంది అనేది? ఇవాళ నిన్న వైజాగ్ గురించి ప్రస్తావించారు కదా మీరు. నిన్న విజన్ డాక్యుమెంట్ ఫర్ వైజాగ్ లో గానీ, అంతకుముందు ఫ్లోటింగ్ బ్రిడ్జి ఓపెనింగ్ దగ్గర గానీ వైవి సుబ్బారెడ్డి పార్టిసిపేట్ చేశాడు. ఏ ప్రోటోకాల్ ప్రకారం పార్టిసిపేట్ చేశాడు ఆయన? ఆయనకి ఫార్మర్ టీటీడీ చైర్మన్, ఫార్మర్ ఒంగోలు ఎంపీ, ఇప్పుడు రాజ్యసభకి ఎన్నికై ఉన్నాడు కానీ ఇంకా బాధ్యతలు చేపట్టాల. ఏ ప్రోటోకాల్ లేని అతని చేత అధికారులు ప్రభుత్వ అంటే అది ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జి ఎట్లా ఓపెన్ చేయించారు? నిన్న ముఖ్యమంత్రితో పాటు అతను ఎట్లా పార్టిసిపేట్ చేశాడు? మరి అక్కడ విశాఖపట్నం జిల్లాలో గానీ, ఉత్తరాంధ్రలో గానీ బలహీన వర్గాలకు సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ఇంతటి గొప్ప నాయకులు ఎవరు లేరు అక్కడ? ఎందుకని వాళ్ళకి ఎందుకు పార్టిసిపేషన్ లేదు? ఏ అధికారం లేకపోయినా కూడా వైవి సుబ్బారెడ్డికి ఏ అధికారంతో ఆయన అక్కడ ప్రయారిటీ ఇస్తా ఉన్నారు? ఇది ఇండికేట్ చేయట్లేదా? ఇవన్నీ 100% ప్రజల్లో అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీకి ఈ రోజుకి భజన చేస్తున్న నాయకులు ఉన్నారు, వాళ్ళకి రిలీజ్ అయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. 100% జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఇందాకే ప్రస్తావించినట్టుగా నోటితో మాట్లాడుతూ నొసలతో ఎక్కించే విధానాలు అవలంబిస్తా ఉన్నారు. గురుమూర్తి గారు వారు చెప్పేది పాయింటే కదా. సో ఫ్రీ హ్యాండ్ ఇవ్వట్లేదు, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ పదవులు ఇస్తున్న పాయింట్ తో పాటు మీ అంశాలు తీసుకెళ్తేనే ఇది ఓట్ల రూపంలో టర్న్ అవుతుంది, మీకు విన్నింగ్ కి ఛాన్స్ ఉంటుంది అనేది పాయింట్. ఏం చేస్తారు? ఒక్కటి పాయింట్ యాడ్ చేస్తాను దీనికి. ఒకే పాయింట్. అసలు ఆ పార్టీ స్ట్రక్చర్ విషయం ఏంటంటే, అమ్మ గురుమూర్తి గారు ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి గారు, లోక్సభ పక్ష నాయకుడు మిథున్ రెడ్డి గారు, మొన్నటి వరకు రాజ్యసభ పక్ష నాయకుడు ప్రభాకర్ రెడ్డి గారు, తర్వాత ప్రాంతీయ సలహాదారులు వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, సజ్జల టీటీడీ చైర్మన్ గా మొదట వైవి సుబ్బారెడ్డి గారు, ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు, ఆ పార్టీ ఆ ప్రభుత్వ ప్రధాన సలహాదారులుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అజయ్ కల్లంరెడ్డి గారు, డీజీపీ జవహర్ రెడ్డి గారు. అంటే అర్థమైంది నాకు, అర్థమైంది పాయింట్, అర్థమైంది. సామాజిక న్యాయం చెప్తారు కానీ ఉండదని. గురుమూర్తి గారు చెప్పండి, కంక్లూడింగ్ ఇవ్వండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని బీసీలు నమ్మరు. ఎందుకు నమ్మరంటే, ఒకటి, నిధులు మొత్తం కూడా దారి మళ్లించారనేది వాళ్ళకి తెలిసిపోయింది. 2, 34% నేను నామినేట్ పదవులు అన్నటువంటి రిజర్వేషన్ ఇస్తానన్నటువంటి వ్యక్తి వాళ్ళ తిరుపతి దేవస్థానం కానివ్వండి, ఏపీఐసి కానివ్వండి, మరి ముఖ్యమైనటువంటి హౌసింగ్, ఇలాంటివన్నీ కూడా ఆయన సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడు. మేము ఎస్సీ బీసీలకి ఇచ్చాం కాబట్టి అది క్లారిటీ ఉంది. తర్వాత ఏంటంటే, మేము ఖచ్చితంగా చెబుతున్నాం, మేము తయారు చేసింది ఒక్క వైసీపీ తప్పితే అన్ని పార్టీలు పార్టిసిపేట్ చేశారు, అన్ని సంఘాలు పార్టిసిపేట్ చేశారు. దీన్ని ఇప్పుడు మేము క్లస్టర్ లెవెల్లోకి, అంటే మండలాన్ని 3, 4, 5 క్లస్టర్లుగా చేసి పనిచేస్తున్నాం. ఇప్పటికే ఈ క్లస్టర్ లెవెల్లోకి ఈ విషయాలన్నీ కూడా గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో కూడా మేము తీసుకెళ్తాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఖచ్చితంగా మేము ఒకటి చెప్తాం ప్రజలకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? మద్య నిషేధం చేస్తా అన్నాడు. మద్యం మీద అప్పు తెచ్చేవాడు మద్య నిషేధం చేస్తా అంటే నమ్ముతాడా? ప్రాజెక్టులు గేట్లు కొట్టుకుపోతే పెట్టలేనోడు ప్రాజెక్టులు కొడతా అంటే నమ్ముతాడా? జగన్మోహన్ రెడ్డి చేయగలిగిందేంటి? బటన్ నొక్కుతారంటాడు. బటన్ ప్రజల సంక్షేమాన్ని చేయగలిగిద్దా? అప్పులు తెచ్చినోడు, రాష్ట్రంలో అప్పులు తెచ్చి అదేవిధంగా తాకట్లు పెట్టినోడు సంపద సృష్టించగలడా? ఇవన్నీ కూడా ఏంటంటే, ఖచ్చితంగా మేము ప్రజలే క్లారిటీగా ఉన్నారు. ఖచ్చితంగా బీసీ సమాజం దగ్గరికి వెళ్ళి మేము ఏవైతే చెప్పాలనుకుంటున్నామో అన్ని విషయాలు కూడా చెప్పి, మరి ముఖ్యంగా ఇంకొక విషయం, ఇవాళ క్లియర్ గా గతంలో జంగా కృష్ణమూర్తి గారు, వైసీపీలో ఉన్నటువంటి జంగా కృష్ణమూర్తి గారు మొత్తం బీసీ వింగు చూసేవాడు. తర్వాత కొలుసు పారసారి వాళ్ళు వచ్చి ఏం చెప్పారు? అసలు సామాజిక న్యాయం ఎక్కడ ఉందాయా?
మరి ఆ సాక్షాత్తు ఆ మంత్రి వేణుగోపాల కృష్ణమూర్తి గారు వైవి సుబ్బారెడ్డికి మోకాళ్ళ మీద పెట్టి దండం పెడితే ఇంకా సామాజిక న్యాయం ఎక్కడ ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మేమైతే సామాజిక న్యాయ పరిశీలన కోసం కూడా ఒక కమిటీ అయిపోతున్నాం. మేము కమిటీ అయిపోతున్నాం. ఆ కమిటీ అన్ని విషయాలు కూడా పరిశీలన చేస్తూ ఎప్పటికప్పుడు మేము ఈ సమాజాన్ని, బీసీ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తాం. సందీప్ గారు మీ కంక్లూడింగ్ ప్లీజ్ 10 seconds. మేడం కంక్లూడ్ చేశాను ముందంటే నేను ఎలాగో మనకి బీసీ సాధికారత అనే విషయంపై చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా బలమైన నిర్ణయాలు తీసుకున్నారు. సో చిన్నవాడిగా నేను చెప్పేది అంటే నేను నిధులు నియామకాలు అవన్నీ కంపల్సరీ బీసీలకు వస్తే దాంతో పాటు ముందు బతకడానికి కావాల్సిన రక్షణ, ఆత్మగౌరవం ఈ రెండింటిపైన కూడా జనసేన పార్టీ, టీడీపీ పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం. కాబట్టి ఈ ఆత్మగౌరవాన్ని, బీసీల ఆత్మగౌరవం తిరిగి మళ్ళీ బీసీలకు ఇస్తాం. వాళ్ళ కోసం ప్రత్యేకమైన రక్షణ చట్టాన్ని తీసుకొస్తాం. ఈ రెండు కూడా ఈ రోజు మూవ్మెంట్ ఆఫ్ ద నీడ్ ఆఫ్ ద ఆర్ అన్నమాట. సో కంపల్సరీ వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి మీ పిల్లల భవిష్యత్తు ఎలాగో మనం ఇబ్బందులు పడుతున్నాం, కానీ రేపు రాబోయే భవిష్యత్తును బాగు చేయబోయేది జనసేన టీడీపీ పార్టీ ప్రభుత్వం అని చెప్పి నేను బలంగా చెప్తున్నాను మేడం. ఈ విషయాన్ని జనంలోకి తీసుకెళ్ళటం మా వంతు బాధ్యతగా, కార్యకర్తలుగా, నాయకులుగా మేము ఇంటింటికి తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి ఈ విషయంపై అర్థమయ్యే విధంగా మేము జనంలోకి తీసుకెళ్తాం మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సందీప్ గారు. గురుమూర్తి గారు